శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదిష్టి, నరఘోష సమస్యలు, సంతాన సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, గ్రహ సమస్యలు, బాలగ్రహ పీడకలలో ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు 9300442025. జనవరి 4 వృశ్చిక రాశి జాతకులకు ఏ విధంగా ఉండబోతుందో, ఫలితాలు, శుభాలు, అశుభాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. ముందుగా ఛానల్కి స్వాగతం. వీడియోలో మనం వృశ్చిక రాశి జాతకుల గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ రాశి వారి యొక్క జీవితంలో ఎటువంటి శుభ అశుభ ఫలితాలు ఉంటున్నాయో, 2025వ సంవత్సరంలో వీరికి ఏ విధంగా కలిసి రాబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారు మధ్యాహ్నం 1:20 తర్వాత వీరికి వచ్చే శుభవార్తను ఎవ్వరూ ఆపలేరనే చెప్పుకోవాలి. అంటే ఎటువంటి శుభవార్తను ఈ రాశి వ్యక్తులు మధ్యాహ్నం 1:20 తర్వాత పొందుకుంటున్నారో చూద్దాం ఈ వీడియోలో. మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ని ట్యాప్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళితే, ఈ రాశి వ్యక్తులు ఏదైనా సాధించాలి అనుకుంటే దాన్ని సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం కూడా ఉంటుంది. ఈ రాశి వ్యక్తుల్లో అధికంగా కనిపిస్తూ ఉంటుంది. బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతని ఇస్తూ ఉంటారు. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తూ ఉంటారు. ఏ పని మొదలుపెట్టినా సరే దాన్ని పూర్తి చేసేంత వరకు వదిలిపెట్టిన మనస్తత్వం కూడా ఈ రాశి వ్యక్తుల్లో కనిపిస్తుంది. అలాగే ప్రజాకర్షణ స్వభావాన్ని కలిగి ఉంటారు. ప్రజాభిమానానికి సంబంధించినటువంటి విద్య, వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యాపకాల్లో చక్కగా రాణించగలుగుతారు. అలాగే జీవితంలో ఎటువంటి నిందలు, ఆరోపణలు వచ్చినా కానీ వాటిని అధిగమించి ముందుకు సాగుతూ ఉంటారు. ముఖ్యంగా ఈ రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం వీరికి మిశ్రమ ఫలితాలు కనిపించబోతున్నాయి. సాధారణంగా ఉంటాయి. వ్యాపారస్తులకు కావచ్చు, ఉద్యోగస్తులకు కావచ్చు, మీరు ఏ పని చేస్తున్న వారైనా ఆ పనిలో మిశ్రమమైన ఫలితాలైతే ఉంటాయి. మధ్యాహ్నం 1:20 తర్వాత మాత్రం మీకు వచ్చే శుభవార్తను ఎవరు ఆపలేరు. అంటే ఆదాయ మార్గానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ని అయితే మీరు వినబోతున్నారు. అంటే మీరు ఏ పని చేస్తున్న వారైనా సరే ఆ పనిలో చాలా కాలంగా కొనసాగుతున్నారు. ఇంకొక ఆదాయ మార్గం ఉంటే బాగుండు అని చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నవారు, ఒకవేళ ప్రయత్నాలు చేయని వారైతే వేరొక ఆదాయ మార్గం గురించినటువంటి గుడ్ న్యూస్ని అయితే మీరు వినబోతున్నారు. ఉదాహరణకి చూస్తే, ఒక ఉద్యోగం చేస్తూనే సైడ్గా ఇంకేదైనా పని చేసుకొని డబ్బు సంపాదించే ఒక మార్గం మీ ముందుకు వస్తుంది. మీరు వ్యాపారస్తులు అయినట్లయితే ఒక వ్యాపారంతో పాటు మరొక వ్యాపారాన్ని నడపడానికి ఎవరైనా సలహా ఇవ్వడం కావచ్చు, అటువంటి ఒక అవకాశం మీకు రావటం కావచ్చు. ఈ విధంగా ఒక ఆదాయ మార్గం పెంచుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించినటువంటి శుభవార్తను ఈ మధ్యాహ్నం 1:20 తర్వాత మీరు వినబోతున్నారు. దినఫలాల్లో మీకు శుభవార్తలు జరగడం ఆపడానికి ఎవరి వల్ల కాదు. ఇటువంటి అంశాలు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు, లాభసాటి ఫలితాలు ఉన్నప్పటికీ వ్యాపార భాగస్వాములతో చిన్న గొడవ కాస్త పెద్దగా మారే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే మీ యొక్క వ్యాపార జీవితానికి సంబంధించి కొన్ని కీలకమైన నిర్ణయాలు కూడా మీరు తీసుకోబోతున్నారు. మీరు మొదలుపెట్టినటువంటి ఒక పనిని పూర్తి చేయడంలో చాలా కాలంగా మీరు జాప్యం చేస్తున్నారు. అటువంటి ఆ పనిని మీరు ఈరోజు పూర్తి చేసే అవకాశాలు కూడా మీ యొక్క జాతకం ప్రకారం కనిపిస్తున్నాయి. ఏదైనా ప్రాజెక్ట్ని, కొత్త ప్రాజెక్ట్ని మీకు అప్పగించడం కావచ్చు, లేకపోతే మిమ్మల్ని పరీక్షించదలుచుకొని ఏదైనా ఎక్కువ వర్క్ని మీకు అప్పగించడం కావచ్చు. ఈ విధంగా ఉద్యోగస్తుల జీవితంలో కనిపిస్తూ ఉంటుంది. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో, ఉద్యోగంలో బదిలీ కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారు కూడా చక్కటి న్యూస్ వినే అవకాశాలు అయితే ఉండబోతున్నాయి. అలాగే తోటి విద్యార్థుల వల్ల లాభదాయకమైనటువంటి ఫలితాలనైతే ఈ రాశిగ్రస్తులు పొందుకోబోతున్నారని చెప్పుకోవాలి. ఎవరైతే ఉపాధ్యాయుల నుండి చాలా కాలంగా సపోర్ట్ లభించడం లేదని బాధపడుతున్నారో వారికి ఉపాధ్యాయుల నుండి మంచి మద్దతు అయితే లభించబోతుందనే చెప్పుకోవాలి. అయితే ఈ రాశివారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి, మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడానికి హనుమాన్ చాలీసా పఠించండి. శుభతిథి ఉన్న రోజుని హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి. ఆర్థిక స్థితి అనుమతిస్తే గనక ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయడం ద్వారా కూడా అపారమైన పుణ్యఫలం మీకు దక్కుతుంది.
అలాగే మీ యొక్క జీవితంలో ఆర్థిక పురోగతి కోసం ఆ మహాలక్ష్మీదేవిని ధూపదీప నైవేద్యాలతో ఆరాధించండి. చక్కటి ఫలితాలైతే మీరు పొందుకోగలుగుతారు. అయితే ఈ రాశివారు శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. శివ స్తోత్రం పారాయణ చేయాలి. మరిన్ని శుభ ఫలితాలు మీ యొక్క లైఫ్లోకి వస్తాయి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయడం ద్వారా కూడా అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.